పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. బాలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా షూటింగ్, రిలీజ్ విషయంలోనూ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన వార్తలు కాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉరిస్తోన్న కమల్, రజనీ మల్టీ స్టారర్ కు సంబంధించి రీసెంట్ గా అఫీషియల్ క్లారిటీ వచ్చింది. 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు తెర మీదకొచ్చినా ఫైనల్ గా ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ కు దక్కింది. ప్రజెంట్ రజనీ హీరోగా జైలర్ 2 రూపొందిస్తోన్న నెల్సన్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ అక్టోబర్లోనే మల్టీ స్టారర్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీని రికార్డ్ టైంలో ఫినిష్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి వార్తలు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. మేకింగ్ ఖర్చులు పక్కన పెడితే పారితోషికాలకే దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి చెరో 200 కోట్ల వరకు పేమెంట్ తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ కూడా సినిమాకు 50 కోట్లకు పైగా పేమెంట్ అందుకుంటున్నారట. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ కూడా భారీగానే పే చెక్ అందుకోబోతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులని కలుపుకుని పారితోషికాలకి 500 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. మరి ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సీనియర్స్ మల్టీ స్టారర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.